హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా అలాగే ఈజీగా చేసుకుని వంకాయ కర్రీని మీతో షేర్ చేస్తున్నాను. ఇది అన్నం చపాతీలోకే కాదు, పప్పుచారు అలాగే రసంలో కూడా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఒక గిన్నెలో కల్లుప్పును వేసుకొని వంకాయలను తీసుకొని 4 భాగాలుగా కట్ చేసుకుని పురుగులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అలా మిగతా వంకాయలన్నింటినీ 4 భాగాలుగా కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని టమాటాలు పచ్చివాసన పోయి మెత్తగా అయ్యేంత వరకు కూడా వీటిని కుక్ చేసుకోవాలి. టమాటాలు కుక్ అయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మనం సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయల్ని మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని మన రుచికి తగ్గట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని కర్రీ అనేది చిక్కగా అయ్యి వంకాయ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.